నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. విశ్వక్సేన్కి ప్రభాస్ తమ్ముడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే నడుస్తుంది. అసలు ప్రభాస్ తమ్ముడు ఎవరు, విశ్వక్సేన్కి చుక్కలు చూపించడం ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే మార్నింగ్ ఒక న్యూస్ విన్నాను. ప్రభాస్ తమ్ముడు విశ్వక్సేన్కి చుక్కలు చూపిస్తున్నాడు. అది మాకు అసలు అర్థం కాలేదు, ఏంటిది? యాక్చువల్గా సంతోష్ శోభన్ సినిమా రిలీజ్ అయింది, ఫ్రెండ్లీ కపుల్. అటువైపు విశ్వక్సేన్ అనుదీప్ది ఒక సినిమా రిలీజ్ అయింది. సో ఇవి పక్క డేట్స్ లో ఒకే డేట్ లో 13 రిలీజ్ అయ్యారు, మొన్న ఫ్రైడే. సో ఇక్కడ మీరు అంటున్నట్టు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ప్రభాస్ తమ్ముడు విశ్వక్సేన్కి చుక్కలు చూపిస్తున్నాడు. ప్రభాస్కి తమ్ముడు ఎలా అయ్యాడంటే, ప్రభాస్కి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చింది వర్షం సినిమా. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ గారు, మహానుభావుడు, పాపం దివంగత దర్శకుడు, చనిపోయారు ఆయన. సో శోభన్ గారి పిల్లలే ఈ సంతోష్ శోభన్, అలాగే మన మ్యాడ్ లో డీడీ, ఆయన అసలు పేరు గుర్తుండే నాకు, డీడీ. సో వీళ్ళిద్దరు శోభన్ గారి పిల్లలు. సో శోభన్ గారు చనిపోయాక చాలా ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, అంతవరకు వెనకేసుకుంటే ఓకే, ఆస్తులు పాస్తులు ఉంటే, లేకపోతే చాలా సఫర్ అవుతారు, చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా ప్రభాస్ వాళ్ళని కొంత సపోర్ట్, మారల్ సపోర్ట్గా నన్ను ఇచ్చారు. తర్వాత ఎప్పుడు వీళ్ళ అన్నయ్య అని పిలిచేవారు, ప్రభాస్ తమ్ముళ్ళుగా ట్రీట్ చేసేవాడు. కాబట్టి ఈరోజు ఆ కపుల్ ఫ్రెండ్లీ సినిమా రేటింగ్లో కూడా ఆల్మోస్ట్ 3 వరకు ఇచ్చారు చాలా మంది. అంటే 2.5 అబోవ్ ఉందంటే అబోవ్ యావరేజ్ కదా, 2.75 అబోవ్ వరకు ఇచ్చారు. అవును. సో ఒక మామూలు చిన్న హీరోకి ఆ రేటింగ్ వచ్చిందంటే సినిమా ఖచ్చితంగా ఫీల్ గుడ్ మూవీ. ఎందుకంటే ఇవాళ రేపు పెద్ద హీరోలు ఏం లేకపోయినా 2.5 ఇస్తున్నారు. సో ఒక అంతగా ఇమేజ్ లేని హీరో ఇచ్చారంటే ఖచ్చితంగా మనందరం చూడాల్సిన సినిమా కదా. సో అది కూడా ఏంటంటే లివింగ్ టుగెదర్, లివింగ్ కో అని గెస్ట్ హాస్పిటల్ హాస్టల్స్ చాలా వచ్చేసాయి. సో అదే కాన్సెప్ట్, ఒకరు వేరు డ్రీమ్స్ తో చెన్నై వెళ్తారు. సో చెన్నైలో పరిచయం అవడము, తర్వాత ఎన్ని స్ట్రగుల్ చేశారు, వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారా, వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నారు, తర్వాత అంతా తెలిసిందే. బట్ ప్రస్తుతం అమ్మాయిల అబ్బాయిల జనరేషన్ కి, జంజీకి, ఈ ట్రెండ్ కి బాగా సింక్ అయ్యే, సూటబుల్ అయ్యే స్టోరీ. సో అది ప్రభాస్ గారు కూడా చూసి ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది, నేను చూసానని ట్వీట్ చేశారు ఆయన. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ప్రభాస్ అంటే మరి చిన్న స్టార్ ఏంటమ్మా, ఆయన చెప్తే ఆయన అభిమానులు ఎంతమంది వెళ్తారు మరి. ఎందుకంటే అసలు అంత రేంజ్ ఉన్నా కూడా కించిత్ కూడా ఇగో లేని ఈ హీరో అంటే ప్రభాస్. అసలు ఏ విషయంలో మీరు దొరకడు చూడండి. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉన్నా కూడా ఒక సాదాసీదా మనిషిలాగే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ, రిలేషన్ లో కూడా. అక్కడ ఆడియో ఫంక్షన్స్కి వచ్చినా కూడా ఏదో డార్లింగ్ అనుకుని క్యాజువల్ గా ఉన్నట్టు ఉంటుంది తప్ప ఏదో పెద్ద స్టారు ఇది కనపడదు. సో ఆబ్వియస్లీ అమ్మాయిలకి పిచ్చ క్రేజ్, దానితో ఇంకా బ్యాచిలరే కాబట్టి ఎవరికి వాళ్ళు చాలా ఊహించేసుకుంటుంటారు. సో అటువంటి ప్రభాస్ శోభన్కి ట్వీట్ చేయడం అనేది. ఇటువైపు అనుదీప్ సినిమా కూడా బాగుంది, కాకపోతే రొటీన్ గా రెగ్యులర్ గా ఉండే జోకులు లాగే ఉన్నాయని కొంతమంది ట్వీట్ చెప్తున్నారు. బట్ ఆ రెగ్యులర్ జోక్స్ కి మాసివ్ పెర్ఫార్మెన్స్ ఉన్న విశ్వక్సేన్ కూడా బాగానే సూట్ అయ్యాడు, బాగానే చేశాడు. ఒక డైరెక్టర్ గా ఉంటే ఎలా ఉంటుంది, ఒరే త్రివిక్రమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారా, నా దగ్గరికి వస్తే డైరెక్షన్ నేర్పిస్తా అనడం, ఎవడైనా కోచింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వాడేసుకోవడం, అట్లాంటి గలీజ్ పనులన్నీ చేస్తుంటాడు ఆయన. సో ఆ మాస్ అంత ఉంది, బట్ ఇద్దరికి సరిగ్గా సింక్ అవ్వలేదని అంటున్నారు. బట్ కొత్తగా ట్రై చేయాలి కదా విశ్వక్సేన్ కూడా. ఆయన ఇప్పుడు దాస్కి దమ్కి కానీ, ఈ నగరానికి ఏమైంది కానీ, చాలా సినిమాలు చాలా డిఫరెంట్ హిట్ అయితే చాలా బాగా చేశాడు కదా, హిట్ సూపర్ హిట్ సినిమా. సో అలాంటి విశ్వక్సేన్ ట్రై చేశారు. ఇక్కడ శోభన్ కూడా చాలా రోజుల తర్వాత ఆయనకి హిట్ తగిలిందనే చెప్పాలి, హిట్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా సినిమాలు చేశాడు. అసలు ఇంతకు ముందు కూడా ఆయన పేరు ఈశ్వరీరావు ఎవరో ఆవిడ ఉంటారు, తమిళ్ యాక్ట్రెస్, తిరు సినిమాలో ధనుష్ లవ్ చేస్తాడు అమ్మాయి. సో ఆ అమ్మాయి హీరోయిన్ గా కూడా ఒక సినిమా చేస్తాడు, ఫ్యామిలీ ఓరియంటెడ్, అది కూడా బాగానే ఉంటుంది. అంటే సినిమా బోర్ ఉండదు ఎక్కడ. దట్టు ఇప్పుడు జనరేషన్ కుర్రోళ్ళు ఎలా ఉన్నారంటమ్మా, చాలా ఏదైనా అవలీలగా చేసేస్తున్నారు. అంటే మేబీ వాళ్ళు అటువంటి నేపథ్యంలో ఫ్యామిలీస్ నుంచి రావడం వల్ల, లేదా యాక్టింగ్ నేర్చుకోవడం వల్ల తెలియదు కానీ
చాలా క్యాజువల్ గా చేసేస్తున్నారు. ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది సార్ ఉంటుంది. వాళ్ళకి. అవును అప్పుడంటే బాగున్నారు లేదు తీసుకొని అవును. ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చుకునే వాళ్ళు ఇప్పుడు నేర్చుకుని ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఎగ్జాక్ట్ పెద్ద ప్లస్ ఇది. ప్లస్ నేర్చుకుంటున్నారు. తర్వాత చిన్న వయసులోనే వాళ్ళు కొంత ప్రపంచం చూశాక, ఇప్పుడు ఏదైతే శోభన్ గారు చనిపోయారో అవును. ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఆ కసిలోంచి వచ్చే ఇది ఆ యాక్టింగ్ అది వేరు. వేరు లెవెల్ ఉంటుంది. సో అసలు డీడీ అయితే ఈయన అన్నను మించిపోయాడు కామెడీలో. అంటే పర్ఫెక్ట్ టైమింగ్ సార్. పర్ఫెక్ట్ టైమింగ్. బ్రహ్మానందం గారు, సునీల్ గారు తర్వాత మరి అసలు చూస్తున్నాం. మ్యాడ్ అయితే నేను ఇప్పటికి 3 సార్లు చూశానమ్మా, బికాస్ ఆఫ్ డీడీ కోసం. డీడీ ఆ లడ్డుగాడి కోసం చూసాను, నిజంగా చెప్తున్నా. సో అట్లా అంటే ఒక కష్టపడి అంత మంచి డైరెక్టర్ శోభన్ గారు కూడా చాలా, రవితేజ గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు. ఎందుకు ఆడలే, ఒక రాజు ఒక రాణి అని, తర్వాత చంటిగాడు ఏవో కొన్ని చేశారు. కానీ రవితేజ గారు చేసిన ఆడలే. బట్ వర్షం శోభన్ గారి కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్. అటు ప్రభాస్ కి, ఇటు దేవి డిఎస్పీకి, అవును, ఇద్దరిని నిలబెట్టేసింది. గోపీచంద్ కేసు, గోపీచంద్ విలన్ గా రావడం ఒక్కసారి వీళ్ళందరి ఇండస్ట్రీ నిలబెట్టేసింది ఒక్కసారి. అసలు త్రిషక్ కూడా ఆ సినిమా తర్వాత ఆఫర్స్ ఎక్కువ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే స్టార్డమ్ వచ్చింది వర్షం తర్వాత. అవును కరెక్ట్, ఇది బాగా చెప్పారు, నిజం. ఎందుకంటే అంతవరకు త్రిష ఏదో నీ మనసు నాకు తెలిసి ఏవో చిన్న చిన్న సినిమాలు చేసుకున్నట్టు ఉండేది ఆమె. ఒక్కసారి దాని తర్వాత స్టార్డమ్ వచ్చేసింది త్రిష. సో ప్రభాస్ కూడా ఆ సినిమాలు చాలా బాగుంటాడు అసలు. యంగ్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయిందేమో సినిమా. సో అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ కాబట్టి అంత లైఫ్ లో ఫస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చారని ఒక ఫీలింగ్ తో ప్రభాస్ ఇప్పుడు శోభన్ అంటే ఒక కన్సర్న్ ఉండేదట. బట్ బ్యాడ్ లక్, చనిపోయాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య శోభన్ గారి బ్రదరు, అన్నయ్య తమ్ముడు తెలియని లక్ష్మీపతిని కమెడియన్ ఉండేవారు. మీకు ఆంధ్రుడి సినిమాలో, అదే ఏదో సినిమా పెద్దబాబు సినిమాలో ఫోన్ కొట్టేస్తారు కదా సునీల్ గారు, ఆయన లక్ష్మీపతి గారు. ఆయన మంచి కమెడియన్, యాక్చువల్గా మంచి రైటర్ ఆయన. సో పాపం ఆయన కూడా త్వరగా చనిపోయాడు. సో ఇట్లా వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇండస్ట్రీ కూడా లిఫ్ట్ ఇవ్వాలి. అంతే, కష్టపడుతున్నారు సినిమాలు, మనం కూడా ఆదరించాలి. ఏదో ఓటీటీలో వచ్చింది చూసేసినట్టు కాకుండా అటువంటి వాళ్ళు చూస్తే ఏమాత్రం కాన్సెప్ట్ బాగున్నా, ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఇది కపుల్ ఫ్రెండ్లీ సినిమా, చాలా అంటే నీట్ గా ఉంది. నరేషన్ అది కూడా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. కాకపోతే ప్రెజెంట్ ట్రెండ్ ఇలా ఉంది, మీరు ఇలా చేస్తే ఇలా ఇబ్బంది పడతారు, ఇలా అయితే ఇలా బాగుంటుంది అని ఒక మెసేజ్ లా కూడా చూపించగలిగారు. అది చంద్రశేఖర్ అని ఎవరో కొత్త దర్శకుడు, విశాల్ చంద్రశేఖర్ ఎవరో, అంటే బోర్ కొట్టకుండా నడిపించడం అనేది సినిమా. ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ సినిమా ఉంది, మెగాస్టార్ రేంజ్ కి కామెడీ ఏంటమ్మా. అఫ్ కోర్స్ ఆయన కామెడీ తోపు, కింగ్ అనుకోండి. బట్ సినిమా స్టోరీ ఏముందంటే 2:30 అదే అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టుగా ఉంటుంది. అదే కదా ప్రేక్షకులకు కావాల్సింది, ఎంజాయ్ చేయాలి. ఆ 2:30 గంటలు మన సాధక బాధలు మర్చిపోవడానికి వెళ్తాం, మళ్ళీ అక్కడికి కూడా 7 గొట్లుంటే ఏముంటది కదా. సో అలా ఎంటర్టైన్ చేసే ఉంది కాబట్టి మీరు అన్నట్టు 2.75 రివ్యూ వచ్చింది. ప్రభాస్ లాంటి వాళ్ళు ట్వీట్ చేశారంటే ఇదే 5 రేటింగ్. ఇంకా సినిమాకి ఏం కావాలి చెప్పండి అమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.